ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను తన యువ సైన్యం అని ఘనంగా చెప్పుకున్నారు. వాళ్లే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లని ముఖ్యమంత్రి హోదాలో వాలంటీర్ల వ్యవస్థని ఆకాశానికి ఎత్తేశారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయటంలో వారి నిస్వార్థ సేవను తెగ ప్రశంసించారు. అలాంటి వాలంటీర్లు ఓటమి తర్వాత వైసీపీ నేతలకు శత్రువుల్లా కనిపిస్తున్నారా? జగన్ తన సైన్యమని చెప్పుకున్న వారిపై ఆ పార్టీ చేస్తున్న నెగటివ్ కామెంట్స్ వెనుక లెక్కలేంటి? 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా గడుస్తున్నా ఓటమికి కారణాలపై వైసీపీ నేతలు పోస్టుమార్టం చేసుకుంటూనే ఉన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలిచ్చినా అంత అనూహ్య ఓటమికి కారణాలేంటన్నది తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటమికి విశ్లేషించుకునే క్రమంలో పార్టీ నేతలు చూపు వాలంటీర్ల వ్యవస్థపై పడినట్లు కనిపిస్తుంది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఉపాధి కల్పన పేరుతో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది వైసీపీ. ఆ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదల చెంతకు చేర్చామని గొప్పగా చెప్పుకున్నారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ వాలంటరీ వ్యవస్థపై విస్తృతంగా ప్రచారం చేశారు కూడా. అయితే వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం కావడం, ఆ ఘోర పరాజయానికి కారణం ఆ వ్యవస్థే కారణమనే విధంగా నేతలు కామెంట్ చేయడం వైసీపీలో చర్చనీయాంశం మారిందట. వాలంటీర్లపై అతిగా ఆధారపడి 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైన కార్యకర్తలను నిర్లక్ష్యం చేశామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థని నమ్ముకుని పూర్తిగా నష్టపోయామని తాజాగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూలస్తంభాలు, వాలంటీర్లు కాదని గట్టిగా చెప్పుకొచ్చారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రజల మధ్య వాలంటీర్ల వ్యవస్థ విభజనను సృష్టించిందని భావనను వ్యక్తపరిచారు. కార్యకర్తలు ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రమే, కానీ వాలంటీర్లు కాదు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి. కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్నా, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు, పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ వారి వందలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు, పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తాం. వాలంటీర్లపై అధికంగా ఆధారపడడంతో క్షేత్రస్థాయిలో పార్టీ నెట్వర్క్ దెబ్బతిందని, తద్వారా వైసీపీపై అన్ని విధాల ప్రతికూలంగా ప్రభావం చూపిందని నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు నేరుగా అందినప్పటికీ ఆ క్రెడిట్లో పార్టీ కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్ నాయకులకు సముచిత స్థానం కల్పించలేకపోయామన్న అభిప్రాయం వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుండి సంక్షేమ పథకాల పంపిణీ వరకు ప్రతి పనిని వాలంటీర్ల ద్వారా నిర్వహించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారని సీనియర్లు అంటున్నారట. అందుకే ఎన్నికల సమయంలో పనిచేయడానికి వెనుకాడరు అని, ఆ ప్రభావం ఫలితాలపై తీవ్రంగా చూపించిందని పోస్టుమార్టంలో ఫిక్స్ అయ్యారట. ఎన్నికలకు ముందు నుంచి కూటమి నేతలు వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లు పనితీరుపై అనేక సందేహాలు, ఫిర్యాదులు కూడా చేశారు. ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయడంలో పక్షపాతం వహిస్తున్నారు అని, టీడీపీ సానుభూతి పరులను పథకాలకు దూరం చేశారని, ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. దాంతో ఎన్నికల కమిషన్ వారిని ఒక దశలో విధులకు దూరంగా ఉంచింది. అయితే వైసీపీ నేతలు కూడా ఎన్నికల్లో ఓటమికి తమ పార్టీ విధానాలు కారణమని అంగీకరించకుండా వాలంటీర్ల వ్యవస్థపై నిందలు మోపుతుండడంతో వారి వ్యూహం ఏంటనేది చర్చనీయాంశం మారింది. ఓటమి తర్వాత పార్టీలో జరుగుతున్న ఆత్మ పరిశీలనలో వాలంటీర్ల వ్యవస్థపై నేతలు చేస్తున్న కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటనే చర్చ స్టార్ట్ అయింది. వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఆలోచన మార్చుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ వ్యవస్థ అయితే పార్టీ వెన్నెముక అని భావించారో అదే వ్యవస్థపై ఎన్నికల తర్వాత నేతలు స్పందిస్తున్న తీరును బట్టి చూస్తే వైసీపీ నేతల ఆలోచన మారుతుందనే భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతుంది. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వాలంటీర్ల వ్యవస్థను ఎలా పునర్వ్యవస్థీకరించాలనే దానిపై వైసీపీ ఆలోచన చేస్తున్నట్టున్నారు విశ్లేషకులు. వాలంటీర్ల వ్యవస్థను భవిష్యత్తులో ఎలా మాడిఫై చేయాలన్న దానిపై వైసీపీలో చర్చ నడుస్తుందట. వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎన్నికల ఓటమి నేపథ్యంలో వైసీపీ వాలంటీర్ల వ్యవస్థపై తన వైఖరిని మార్చుకొని ఆ వ్యవస్థపై బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉండడంతో ఉపాధి కోల్పోయిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందిప్పుడు.